యెస్ మేడం. జై హో మేడం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీదేవి. నేను నల్గొండ నుంచి. యెస్ అయితే మేడం. ఇప్పుడు నా రిజల్ట్ చెప్తున్నాను కదా సార్. నా రిజల్ట్ అయితే నేను లో బీపీ 6 ఇయర్స్ నుంచి ఉన్న లో బీపీకి ఈ ప్రొడక్ట్ వాడుకున్నా బాలకృష్ణ గారి ద్వారా. ఓకే మేడం. తర్వాత నాకు లో బీపీకి వాడుతున్న టైంలో ఫైబ్రాయిడ్ కూడా ఉందని తెలిసిన తర్వాత ఫైబ్రాయిడ్‌కి కూడా నేను ప్రొడక్ట్ వాడడం జరిగింది. పిల్లో అనేది కట్టుకోవడం వల్ల నాకు ఫైబ్రాయిడ్ కూడా ఒక 20 డేస్‌లో నాకు అది యూరిన్ ద్వారా కరిగిపోవడం అయితే జరిగింది సార్ నాకు. ఓకే. గ్రేట్ మేడం. తర్వాత ఇప్పుడు మా మా హస్బెండ్ రిజల్ట్ కూడా చెప్పడానికి నేను ఈరోజు మొన్ననే టెస్టులు చేయించుకున్నారు మా సారు. అయితే మా ఓకే. సార్‌కి యాక్చువల్‌గా ఒక 1 ½ ఇయర్ క్రితం బైపాస్ అయింది సార్. ఓకే. అయితే ఆయనకి తెచ్చినప్పుడు ప్రొడక్ట్ నేను తీసుకున్నప్పుడు అసలు నమ్మలేదు. ఓకే. తను ఏది నమ్మడు. అయితే నేను ప్రొడక్ట్ వాడమని చెప్పాను. అయితే వాడుతున్నాడు. అప్పటికి ఆయనకి టోటల్ బ్లాకేజెస్ అయ్యి గూడా ఒక 1 మంత్ నుంచి వాటర్ తాగడం వల్ల అసల అన్ని టోటల్ బ్లాకేజెస్ అయితే కూడా అసలు అట్లా ప్రెజెంట్ ఇట్లా కూర్చున్నారు సార్. కూర్చొనే ఉన్నారు. ఆయనకి స్ట్రోక్ వచ్చింది అన్నప్పుడు నాకు చెప్పినప్పుడు ఆయన అప్పటికి టోటల్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఓకే. ఆ విషయం మాకు హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారనమాట. అసలాయన అలా కూర్చునే వ్యక్తే కాదు. మీరు ఏం వాడారో తెలీదు కానీ, అసలాయన అట్లా కూర్చొని లైవ్‌లో మీకు కనిపించే వ్యక్తి అయితే కాదు. టోటల్ ఓకే. బ్లాకేజెస్ అయిపోయి అప్పటికి చాలా రోజులయిందంట సార్. ఓకే. యాంజియోగ్రామ్ తీయడం ద్వారా మాకు చెప్పారనమాట డాక్టర్. మీరేం ఓకే. వాడారంటే నేను బెల్ట్ చూయించాను. ఇక్కడ ఓకే. నల్గొండ హాస్పిటల్‌లో. ఇక్కడి మేడం. నుంచి మళ్ళీ మేము హైదరాబాద్‌కెళ్తే గూడా, అక్కడ గూడా అదే యాంజియోగ్రామ్ సీడీని చూసిన తర్వాత వాళ్ళు గూడా చెప్పారనమాట. మీరు ఏం వాడారో అసలు ఆయన సర్వే అవ్వాల్సిన మనిషి అయితే కాదు. అంటే అదే చెప్పారు సార్. ఇక్కడ గూడా మ్యాగ్నెట్ మనం వాడామని దాని వల్ల సర్వే అవ్వారని చెప్పారు. మళ్ళీ అక్కడ గూడా డాక్టర్స్ అదే చెప్పారు. అది పెద్ద రిజల్ట్ సార్ మా సార్‌కి. అంటే ఓకే. టోటల్ బ్లాకేజెస్ ఉన్నా గాని 1 మంత్ నుంచి ప్రొడక్ట్ వాడడం వల్ల సర్వే అయింది. గ్రేట్ మేడం. గ్రేట్ అసలు. మల్టిపుల్ తెలియకుండానే బ్లాకేజెస్ మనకు ఉన్నాయని చెప్పారు. యెస్. అవును యెస్ సార్. మేడం. యెస్ మేడం. ముందు తర్వాత జాగ్రత్తగా మంచిగా వాడిపిచ్చారు మేడం. గ్రేట్ అసలు. అవును సార్. అట్లా నాకు అనిపిచ్చి ఎందుకు ఏం గాదు వాటర్ బాటిల్ తీసుకెళ్ళు బెల్ట్ పెట్టుకో అని చెప్పేసి నేను బలవంతంగా వాడిపిచ్చాను. దాని హ్మ్. ద్వారా హ్మ్. హ్మ్. అసలు నేను తనని సేవ్ చేసుకున్నా అనే ఫీలింగ్ నాకెప్పటికీ ఉంటది సార్. యెస్ మేడం. కరెక్ట్. మళ్ళీ దాంట్లో కిడ్నీలో స్టోన్ గూడా అటాక్ అయింది సార్. అంటే హ్మ్. బైపాస్‌కి మెడిసిన్ వాడుతున్నారు. అలాగే మళ్ళీ షుగర్‌కి వాడుతున్నారు. ఒక 6 మంత్స్ తర్వాత హ్మ్. కిడ్నీలో స్టోన్ వచ్చింది సార్‌కి. ఓకే. కిడ్నీలో స్టోన్ గూడా నేను బలవంతంగా సేమ్ వాటర్ అలాగే కంటిన్యూ చేపిచ్చాను. మాట్రిక్స్ వాడిపిచ్చాను. అయితే కిడ్నీలో స్టోను 15 డేస్‌ల యూరిన్‌లో బయటికొచ్చింది సార్. 8.4 స్టోన్. గ్రేట్ మేడం అసలు. సూపర్. సూపర్ అసలు. చాలా సార్. యెస్ మేడం. సాగర్ యెస్ మేడం. సార్‌కి, ఎండీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టెస్టిమనీ గూడా నాకు జూమ్ ద్వారా ఎంతో మందికి ఇది యూజ్‌ఫుల్. మా సార్ రిజల్ట్ యెస్. చాలా అద్భుతాలు సార్. ఒక బైపాస్‌కి గాని, ఒక షుగర్‌కి గాని, ఒక యెస్ కిడ్నీ మేడం. స్టోన్‌కి గాని అవునవును. కరెక్ట్ మేడం. మాటల్లో వర్ణించలేను సార్. అంత హ్యాపీగా ఎప్పుడు గూడా మా సార్‌ది చెప్పలేకపోయినా, ఈరోజు మా సార్ రిజల్ట్ చెప్పడానికని ఇప్పుడు తను వేరే వాళ్ళకి మన ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు సార్. యెస్. మేడం ఇన్ని రోజులంటే మీరు చేస్తుంటే ఏదో అనుకున్నారేమో. హుహు.